ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో జనం మేడారం బాటపట్టారు. అయితే సమ్మక్క సారలక్క గద్దెల వద్ద ఎంతమంది జనం కనిపిస్తారో అంతేమంది జనం జంపన్న వాగు దగ్గర ఉంటారు. తల్లులను దర్శించుకునే ముందు ఈ వాగులో స్నానాలు చేయటం భక్తులకు అలవాటు. ఈ వాగులో స్నానాలు చేసిన తర్వాతే భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అలా చేస్తే అమ్మవార్ల చల్లని చూపు తమపై ఉంటుందని భక్తుల విశ్వాసం. జంపన్న వాగులో స్నానం చేస్తే సకల రోగాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ఇంతకీ ఒకప్పటి సంపెంగ వాగు ఇప్పుడు జంపన్న వాగు ఎలా అయ్యింది? చరిత్ర ఏం చెప్తోంది? 12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. ఓ రోజు వేట కోసం అడవిలోకి వెళ్లిన రాజుకు అక్కడ పులుల సంరక్షణలో దివ్య కాంతులతో ఓ బాలిక కనిపించిందట. ఆమెను చూసి జనకుడికి సీతాదేవి దొరికినట్లు తమకు ఆ బిడ్డ దొరికిందని భావించి ఇంటికి తీసుకొచ్చాడట. అలా దొరికిన బిడ్డకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. వయసొచ్చిన తర్వాత సమ్మక్కను మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈయన మేడరాజుకు మేనలుడు. పగిడిద్దరాజు సమ్మక్క దంపతులకు కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మతో పాటు కుమారుడు జంపన్న పుట్టారు. సమ్మక్క బిడ్డ సారలమ్మకు గోవిందరాజుతో పెళ్లి చేశారు. ఆ సమయంలో మేడారాన్ని కాకతీయులు పాలించేవారు. పగిడిద్దరాజు కూడా కాకతీయుల కిందే పనిచేసేవాడు. ఓసారి కాకతీయులు పగిడిద్దరాజును ఎక్కువ కప్పం కట్టాలని ఒత్తిడి చేశారు. ప్రజలు సమస్యల్లో ఉన్నారని కట్టలేమని చెప్పాడు పగిడిద్దరాజు. దీంతో కాకతీయులు మేడారంపై యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ చనిపోయారు. యుద్ధంలో తీవ్ర గాయాల పాలైన జంపన్న ఓటమిని అంగీకరించక శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. దీంతో ఆయన రక్తం కలిసి వాగులోని నీళ్లన్నీ ఎర్రగా మారిపోయాయట. ఇక అప్పటి నుంచి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారింది. జంపన్న వాగు గోదావరికి ఉపనది. అయితే ఇప్పటికీ ఆ వాగులో నీళ్లు కాస్త ఎర్ర రంగులో కనిపిస్తూ ఉంటాయి. అందుకు కారణం ఆ ప్రాంతంలోని నేల స్వభావం. జంపన్న వాగులో స్నానం చేస్తే అమ్మల దయతో సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.